ఆ డబ్బు చెల్లింపుకై మాకు కొంత గడువు కావాలి అని అడిగినందుకు సంఘం పెద్దలు డబ్బులు తక్షణం చెల్లించాలని మీ కుటుంబాన్ని ఊరు నుంచి బహిష్కరించారు. మేము ఏమి పాపం చేశాం, మమ్మల్ని ఊర్ల నుంచి బహిష్కరించి కనీసం మంచినీరు కూడా దొరకనివ్వకుండా చేస్తున్నారు అంటూ తలకొండ చిన్నారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మాకు హాస్పిటల్కి వెళ్లడానికి లేదా ఎటువంటి అత్యవసర పరిస్థితులు వచ్చిన మమ్మల్ని ఒక అంటరాని వాళ్లు చూస్తున్నారని మీడియాని ఆశ్రయించారు. గతంలో ఈ విషయమై పరవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సదరు సీఐ ఈ కేసుని మీ పెద్దల దగ్గరే తేల్చుకోవాల్సిందిగా సూచించారని చిన్నారి అసహనం వ్యక్తం చేశారు. ఇదే విధంగా గతంలో ప్రతి కుటుంబాలను పైగా బహిష్కరించారని, ఈ ఆటవిక సాంప్రదాయాలు మాతో అంతమైపోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎన్హెచ్ఆర్పీఎఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షురాలు ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ, ఈ సమాజంలో ఇంకా ఇలాంటి ఆటవిక సాంప్రదాయాలు కొనసాగడం చాలా బాధాకరమని అన్నారు. నా పేరు తలకొండ చిన్నారి అండి. నేను లంకిలిపాలెం గంగిరెడ్ల కాలనీలోని ఉంటున్నాము. మేము ఇలాగ ఒక 70,000 తీసుకున్న కారణంగా మేము కొంచెం సమయం అడిగామండి. సమయం అడిగితే ఆ సమయం ఇవ్వను, నువ్వు ఇప్పటికిప్పుడే డబ్బులు ఇవ్వాలి, లేదంటే నేను ఊర్లోంచి వెళ్ళేసేస్తున్నాను అన్నారు. మేము అప్పటికే అడిగామండి. అడిగినా కానీ మిమ్మల్ని ఊర్లో నుంచి బహిష్కరించేస్తున్నాము, ఒకసారి ఊర్లో నుంచి వెలివేస్తారు అంటే మాతో ఎవరు మాట్లాడడం కానీ, మాకు ఒక మంచినీళ్ళు చుక్క ఇవ్వకపోవడం కానీ, మేము ఏ షాప్కి వెళ్ళినా ఆ షాపుల దగ్గర వాళ్ళు తప్పు తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయండి. ఈవెన్ మాకు హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ ఒక ఆటో కానీ ఒక బండి కానీ రాదు. అంటే మా వెనకాతలు ముందు వెనక ఎవరు లేరు. మా అమ్మగారు మేమే ఉన్నాం, ఆడపిల్లలం అండి. ఒక మగదిక్కు కూడా లేని సమయంలోనే మాకు హెల్ప్ చేయడానికి కూడా ఈవెన్ మా అన్నయ్య వచ్చినా కానీ మా అన్నయ్య దగ్గర డబ్బులు తప్పు అడుగుతారు, లేదంటే మా అన్నయ్యని వెలేసేస్తారు. కులం నుంచి వెలివేసేయడమే. ఇంకా ఇది ఒకటే సమస్య అండి. ఇలాగే ఇది ఎన్నో కాలం నుంచి ఇదే రన్ అవుతుంది. ఇదే కానీ ఇంక ఇలా మనం 2026లో ఉన్నాము. ఇదే ఇలా రన్ అయితే ఇంకా తరతరాల వాళ్ళు కూడా బాధపడాలి కదా. అంటే వాళ్ళు కూడా సఫర్ అవుతారు. ఈ రోజుతోనే పోవాలని చెప్పి మేము ఇలా మేడం దగ్గరికి వెళ్ళామండి. ఇంకోటి ఏంటంటే, నిన్న మా బావగారు పాయిజన్ తీసుకున్నారు. పాయిజన్ తీసుకుంటే మా బావగారు హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే ఈవెన్ ఒక్క ఆటో కూడా రాలేదు. మా అన్నయ్య వచ్చినా కానీ మా అన్నయ్యని తప్పేసేమన్నారు. ఇంకా మా అన్నయ్యని తప్పేసాక కూడా మా అన్నయ్యని ఊర్లో నుంచి వెలివేసేస్తానన్నారండి. ఎంతవరకు కరెక్ట్? ఇలా హాస్పిటల్ తీసుకెళ్ళడానికి రావడం కూడా తప్పే. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము మేడంని సంప్రదించాము. మేడము ఈ విధంగా చెప్పారు మాకు. ఇంకా ఇంకొక అతను కూడా ఇలాగే సఫర్. ఈ కుల బహిష్కరణ అనేది తీసేయాలండి మొత్తానికి. అసలు ఇది లేదు. ఇంకా ఇప్పుడు మనం ఏఐలో వచ్చేసాము. ఇప్పుడు 2025 2030 వచ్చినది కంటిన్యూ అవుతుంది. ఈ వెలి బహిష్కరణ అనేది తీసేయాలి. ఇంకా మొత్తానికి అది అనేది పోవాలి. కొన్ని ఊర్లో అయితే అసలు ఇది లేదు. ఈ మా ఊరు కూడా అలాగ ఉండాలి. ఇచ్చామండి. పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము. కాకపోతే ఆ పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకి తగ్గట్టుగా మాట్లాడి, ఇది మీ ఊరు మీ కులం కదమ్మా, కులంలో మీరే తేల్చుకోండి అని చెప్పి పోలీస్ వాళ్ళు కూడా వదిలేశారండి. వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోపోగా మేము ఈ మేడాన్ని సంప్రదించామండి. నా పేరు బొడ్డు ప్రసాద్ అండి. మాది లంకిలిపాలెం గ్రామము, గంగిరెడ్ల కాలనీ అండి, పరవాడ మండలం. ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాము. అయితే ఈ కులంలో కుల బహిష్కరణ అనేది చాలా దారుణంగా కడుతూ ఉంటుంటారండి. ఏ వ్యక్తి అయినా చిన్న అప్పు ఒక 50,000 కానీ 70,000 కానీ అప్పు ఉన్నా కూడా ఆ వ్యక్తిని బహిష్కరణ వేసేస్తారు. నా సమస్య ఏమిటి అంటే, మా తమ్ముడు కొన్ని బెట్టింగ్లు వేసి బెట్టింగ్లకి డబ్బులు అంటే ఇచ్చి సీటీలు అంటే వేయించి అతను అప్పులు అయిపోయి చనిపోయాడు అన్నమాట. చనిపోయిన దాంట్లో నేను ఒక సీటీకి 3 లక్షలకు సీటీ అండి, దానికి నేను సాక్షి సంతకం పెట్టాను అనమాట. అంతే, మామూలుగా పెడుతూ ఉంటుంటారు. దానికి పెట్టేటప్పటికి వీళ్ళేమో ఈ డబ్బంతా చనిపోయినోడు తాలూకు డబ్బు నువ్వే ఇవ్వాలి అని అన్నారండి. అడిగినప్పుడు వాళ్ళ భార్య కూడా ఉంది. వాళ్ళ భార్య కూడా వచ్చిందండి. వచ్చి మొత్తం కూడా కేసు పెట్టి ఆవిడ చేత దయ్యాలు అని యాక్టింగ్ చేయించేసి ఇలా కేసు పెడితే కోర్టులో అది లాయర్ గారు క్లియర్ చేస్తారు. అది ఆవిడ జోలికి వెళ్ళొద్దు అని క్లియర్ చేస్తారు. అది క్లియర్ అయిన తర్వాత నన్ను పట్టుకున్నారన్నమాట. నన్ను పట్టుకొని నువ్వు మొత్తం డబ్బు కట్టాలి, లేదంటే అతనికి డబ్బు ఇచ్చేవాళ్ళు నువ్వు అన్నారు. అంటే ఇప్పుడు ఆవిడ అంటుంది కదా, ఇల్లు అమ్ముకున్న తర్వాత ఇచ్చేస్తానని అంటుంది కదా, ఆ డబ్బులు మరి ఆవిడ ఇచ్చినప్పుడు తీసుకోండి, నేను ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నాను, నేను ఇవ్వలేను అన్నట్టుగా నేను చెప్పానండి. చెప్తే నువ్వే ఇవ్వాలి అన్నారు. అంటున్నప్పుడు ఆ ఇల్లు
ఉన్నది కదా మీరు అమ్మేసుకొని తీసేసుకోండి, ఆవిడ ఇల్లులన్నీ కూడా మీరు అమ్మేసుకొని తీసుకోండి అని నేను చెప్పానండి. చెప్తే లేదు నువ్వే అమ్మాలి ఇల్లు, నువ్వే ఇల్లులన్నీ అమ్మాలి అంటే లేదండి నేను అమ్మలేను, లేదు అంటే నువ్వు 10 లక్షలకి ఆ ఇల్లు కొనాలి అన్నట్టుగా పెట్టారండి. పెడితే సరే అయితే నేను 10 లక్షల కంటే నా ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, నేను కొనలేను, అయితే 2 ఇల్లు కలిపేసి నాది ఆవిడది కలిపేసి నేను అమ్మేస్తాను, అమ్మేస్తే మీరే తీసుకోండి అంటే ఒక్కరు కూడా తీసుకోలేదండి. ఇల్లు ఎవరు కూడా కొనలేదు, మేము కొనం, నువ్వే కొనాలి అన్నట్టుగా మాట్లాడారండి. మాట్లాడితే అది అయిపోయిన తర్వాత మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోతే ఒక్క వ్యక్తి కూడా రాలేదు అక్కడికే. మేమే ఆ కార్యక్రమం జరిపించుకుంటూ ఉంటుంటే తాగుబోతుగా ఉన్న మా బావని తీసుకొని వచ్చి అతని చేత హామీ పొట్టించుకున్నారన్నమాట. హామీ పొట్టించుకొని నేను ఇప్పిస్తాను అన్నట్టుగా అతను హామీ పొట్టించుకున్న తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అతని చేత అడిగిపించి అతని చేత వెలివేయించారు. ఇప్పటికీ కూడా నేను వెలివేతలో ఉన్నానండి. వెలివేతలో ఉంటూ నేను ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు ఆ ఇల్లన్న కొనాలా, లేదు అంటే మా డబ్బన్న ఇచ్చేవాళ్ళ అంటున్నారు. నేనేమో ఆవిడని అడగండి, ఆవిడ చేత ఇల్లు అమ్మించి తీసుకోండి అంటున్నాను. నేను ఇలాగే వెలివేతలు ఉంచేస్తారండి. ఇది చాలా వెలివేత అంటే 2 ఇయర్స్ అండి. 2 ఇయర్స్ నుంచి నేను వెలివేతలో ఉన్నానండి. వెలివేత అంటే ఈ కులంలో ఒక్కరు కూడా మాట్లాడకూడదు, బంధువుల దగ్గరికి వెళ్ళకూడదు, కొట్టు దగ్గరికి కొనడానికి వెళ్ళకూడదు, చాలా దారుణంగా వెలివేస్తారండి. 2 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి ఉన్నామండి. ఇదే సాగుతుందండి. పట్టించుకోలేదండి. కంప్లైంట్లు ఇచ్చినా కూడా పెద్దగా ఈ వెలివేత గురించి కంప్లైంట్లు ఇవ్వలేదండి ఇప్పటికొచ్చి కూడా ఎవరికి కూడా. కూర్చొని ఎప్పుడు ఇదేంటి మన ఏ దేశం ఏ ఊరికి లేని మనకే ఎందుకే కట్టుబాట్లు పెద్దలు విధించింది కదా ఇది తీయడానికి అవ్వదు అన్నట్టుగా అలా పెట్టేస్తారండి అంతే. ఆ వెలివేతలోనే ఇంకా వెలివేత అనేది కులంలో ఉండకూడదండి. ఏ కులంలో కూడా వెలివేతలు లేదు, ఈ కులంలో కూడా వెలివేతలు ఉండకూడదండి అంతే.